వెంటనే ఓనర్ కదా, వెంటనే ఓనరు ఆ పెద్ద కర్మాగారం, పెద్ద ఫ్యాక్టరీ 1 అవర్గా నిలిచిపోతే అతనికి గంటకు 1,00,000 లాస్ వస్తుంది. వెంటనే వేసాడు ఆ యజమాని దానికి నిపుణుడు ఎవడు ఇంజనీర్ ఉంటాడు కదా, ఆ ఇంజనీర్ని పిలుచుకొని వస్తే ఆ ఇంజనీరు నేను వస్తే 5,000 ఇవ్వాలి. ఇప్పుడు మామూలుగా మన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఇన్సడు ఏదో మినిమం ఫీజు ఉంటాయి కదా, ₹100 ముందు అది కట్టవాలి, తర్వాత ఎక్స్ట్రా ముందు ఎంటర్ అది మొత్తం 300 ఉంటుంది. అదేవిధంగా నేను వస్తే 5,000 అన్నాడు. సరే ఓకే అన్నాడు. వచ్చిన తర్వాత ఆ ఇంజనీర్ ఉన్నాడు కదా అంతా చూశాడు. చూస్తే ఒకానొక చోట ఒక బోల్ట్ ఉంది, ఏమి ఒక సుత్తి దమ్మన్నాడు. సుత్తి వచ్చిన తర్వాత ఆ సుత్తి తీసుకొని నెట్ పైకి పోయింది, దాని నెత్తిన ఒక టపాన్ కొట్టాడు. వెంటనే రెడీ అయిపోయింది. ఈ కార్మికులంతా అందరూ చూస్తూ ఉన్నారు. ఏమి ఊరికే దాన్ని అడ్డుకొట్టాడు. వెంటనే ఈ యజమాని తాంబూలంలో 5,000 పెట్టి తీసుకోండి అన్నారు. ఎంత గమనిస్తున్నారు ఎవరు? కార్మికులు. వెంటనే కార్మికులని ఓనర్ గారు ఇది చాలా మోసం, ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి నైట్ వరకు సుత్తితో ఎన్నో డబ్బులు కొడుతున్నాం, అలా లెక్కేసుకున్న మాకు ఎంతో డబ్బు ఇవ్వాలి, మేము స్ట్రైక్ చేస్తాము అన్నారు. అప్పుడు ఆ ఓనరు, ఓ కార్మికులారా, నేను ఆ ఇంజనీరు కొట్టినందుకు నేను డబ్బు ఇవ్వలేదు, ఆ ఇంజనీరు సుత్తితో ఒక దెబ్బేసినందుకు నేను ధనము ఇవ్వలేదు. అది ఎక్కడ కొట్టాలో ఎలా కొట్టాలో ఆ కర్మకి ఇవ్వలేదు, కొట్టిన కర్మకి ఇవ్వలేదు, వారి జ్ఞానానికి ఇచ్చాను. అంటే ఇక్కడ కొట్టినందుకు కాదన్నారు, అంటే ఎలా కొట్టాలో, అంటే ఆ తెలివికి ఆ జ్ఞానానికి, అంటే కర్మకు నేను ఇవ్వలేదు, జ్ఞానానికి ఇచ్చాను. అంటే మీరందరూ ఏమి చేయలేకపోయారు. అంటే జ్ఞానానికి కర్మకు తేడా ఉంది. కర్మ వేరు, జ్ఞానం వేరు, రెండు కలిసి ఉండాలి. కర్మ అందరూ చేస్తారు, కానీ ఏ విధముగా చేయాలో ఎవరికి చాలా విధంగా తెలియదు. అది తినడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు నీళ్ళు కూడా చానికుడు చెప్తారు, ఎలా పెట్టారా తాగుడు. కర్మ అందరూ చేస్తారు, నీళ్ళు అందరూ తాగుతారు, అందరూ కూర్చుంటారు, అందరూ వింటారు. కానీ జ్ఞాని వాడు ఎలా చెయ్యాలో తెలుసుకొని చేస్తాడు. అంటే కర్మ గొప్పదే, కానీ కర్మ కంటే జ్ఞానము చాలా గొప్పది. ఇప్పుడు కూరలు ఉంది, మన కూరల్లో తగినంత ఉప్పు వేయాలి, తక్కువ వేయకూడదు, ఎక్కువ వేయకూడదు. కూరల్లోనే ఉప్పు తగినంత ఉండాలి. ఆ కూర దాంట్లోనే తగినంత ఉండాలి. మన జీవితంలో కూడా అంతే కదా. అదే భగవద్గీత, యుక్తాహార విహార యుక్త చేసిత కర్మసు, యుక్తంగా ఉండాలి. ఏదైనా సరే, అది తినడం కావచ్చు, నిద్రపోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, కోరిక కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా సరే యుక్తం. అంటే ఎంత కావాలో అంత, ఎంత చూడాలో అంత, ఎంత వినాలో అంత, ఎంత మాట్లాడాలో అంత, ప్రతి ఒక్కటి యుక్తము. అది దేని ద్వారా వస్తుంది? జ్ఞానము ద్వారా వస్తుంది. ఇప్పుడు పక్షులు ఉండాలి, పక్షులు తమ కాళ్ళ వలన వలలు చిక్కుకుంటాయి. పక్షులు తమ కాళ్ళ వలన వలలో చిక్కుకుంటే ఈ మనిషి వాక్కు వలన కర్మలలో చిక్కుకుంటున్నారు. అంటే బహుదూరపు బాటసారిలాగా ప్రయాణము చేస్తూనే ఉన్నారు. కానీ వాక్కు వలన. ఇప్పుడు మామూలుగా ప్రాచీన కాలంలో సద్దుముడ్డు కట్టుకుంటారు, సద్దుముడ్డు కట్టుకొని ఇంట్లో కట్టుకుంటాడు, దూరంగా పోయేసి తింటూ ఉంటాడు. అదేవిధంగా మనము కూడా కర్మలను మూట కట్టుకొని ఒక దూరంగా పోయి, అంటే బహుదూరపు బాటసారిలాగా జన్మ తీసుకుంటూనే ఉన్నాం. పునరపి జననం, పునరపి మరణం. అంటే ఇలా రొటేషన్ అవుతుంది. అంటే వేర్లు బాగుంటేనే ఫలము బాగుంటుంది. నిజమే కదా. కింద చెట్టుకు వేర్లు బాగుంటేనే ఫలము బాగుంటుంది. అదే విధముగా ఈ మనస్సు శుద్ధిగా ఉంటేనే మనం ఉన్నతంగా ఎదుగుతాము. ఈ మనస్సు శుద్ధంగా, శరీరము శుద్ధంగా ఉండాలి, కానీ దానికంటే మనసు కూడా శుద్ధముగా ఉండాలి. మనసు కూడా శుద్ధముగా ఉన్నప్పుడే మనం ఉన్నతముగా ఎదుగుతాము. అదే భగవద్గీత చెప్తారు. అదే దానికి కూడా ధ్యానము కూడా సహకరిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఏముంది, ఇప్పుడు పొలం ఉంది, పొలము దున్నకుండా మనం విత్తనాలు చల్లినప్పుడు ఏమవుతుంది? నో యూస్. అదే విధముగా ఈ క్షేత్రాన్ని దున్నాలి అంటే ధ్యానం ఒకటే సరిపోదు,
దాంతో పాటు పక్షికి ఏ విధంగా అయితే 2 రెక్కలు అవసరమో అదే విధంగా ఈ శరీరానికి ధ్యానము ఉండాలి, సత్సంగము ఉండాలి. అదే ఆ శంకరాచార్య అంటారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలత్వే జీవన ముక్తి. అంటే ధ్యానము ఉండాలి, జ్ఞానము కూడా ఉండాలి. ఇప్పుడు మామూలుగా మనకు కావాల్సింది పాలు ఉంది కదా, పాలు తాగడమే. ఏదో ఒక గిన్నె తీసుకుంటామా, ఏం చేస్తాము, ఆ పాత్ర నీట్గా కడిగేసి తీసుకుంటాం. మనకు కావాల్సిన పాలే, కానీ గిన్నె అవసరం లేదు. కానీ మనం గిన్నె నీట్గా కడిగేసి తీసుకుంటాం. అదే విధముగా ఈ క్షేత్రాన్ని, ఈ దేహాన్ని శుద్ధముగా క్లీన్ చేసుకుంటేనే అప్పుడు మనకు జ్ఞానము బోధపడుతుంది, అప్పుడు తత్వము అవగతమవుతుంది. అదే అన్నారు ఆదిశంకరాచార్య, తపోభిః క్షీణపాపానాం శాంతానాం వేతరాగినాం ముముక్షూణాం అభోక్షోయం కర్మభూమి. తపోభిః క్షీణపాపానాం. ఈ తపస్సు ఎందుకు చేసుకుంటున్నా మిత్రులారా, సింపుల్ చెప్తున్నాను, గట్టిగా పోవట్లేదు. తపోభిః క్షీణపాపానాం అంటే ఈ ధ్యానముతో, ఈ తపస్సు చేయడం మన కర్మలన్నీ దగ్ధం చేసుకుంటున్నాం. ఇప్పుడు మామూలుగా ఫలం ఉంటే చేస్తాము, ముందుగా క్లీన్గా దాన్ని శుద్ధి చేస్తున్నాం. అదే పాలు గిన్నె మనం చేసాము, ముందు దాన్ని శుద్ధి చేస్తున్నాం. శుద్ధి చేసిన తర్వాతనే పాలు తీసుకుంటే నిలబడతాయి. పొలము కూడా అదే విధంగా క్లీన్గా చేసిన తర్వాత విత్తనం చల్లితే అది శుద్ధిపోతుంది. అదే విధంగా ఫస్ట్ ధ్యానం ఎందుకు చేస్తున్నా అంటే ఈ క్షేత్రాన్ని క్లీన్ చేస్తున్నాం. క్షేత్రం క్లీన్ చేయడం మన కర్మలను ధ్వంసం చేసుకుంటున్నాం. అంటే మనం ఇక్కడ రావాలన్నా, జ్ఞానం వినాలన్నా ఈజీ కాదు. ఎందుకంటే 3 తాపత్రయాలు, ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికం 3 అడ్డుపడతాయి. అంత ఈజీగా మనం రాలేము. అవన్నీ మనం క్లీన్ చేసుకోవాలి. ఈ ధ్యానం చేయట, ఈ తపస్సు చేయట ముందే